హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? నిన్న కొంచెం పనుండి వేరే వస్తువులు తీసుకుందామని చెప్పేసి వాల్‌మార్ట్‌కెళ్ళాం. అక్కడ చూసా వీటిని. వీటిని నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. బట్ మా చిన్న మరిది చెప్పిండు. టేస్ట్ బాగుంటాయి వదినే ఇవి తీసుకుందామని. సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చా. ఆ రెసిపీ ఎలాగో చేస్తున్నా గదా అని మీకు కూడా షేర్ చేస్తున్నా. బ్లూ ఫ్లేమ్ వాళ్ళ చికెన్ పెరి పెరి సాసెస్ తీసుకున్నా. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన డిష్ అంతే. ఇవేంది ఇట్లున్నాయి అన్ని పిండి ముద్దల్లాగా సిలిండర్ షేప్‌లో అనుకుంటున్నారా? అది చికెన్ అండి. మొత్తానికి మనం ఎప్పుడూ ట్రై చేయని కొత్త వంటనైతే ట్రై చేద్దాం. చికెన్ సాసెస్ చేసేద్దాం. ఇవి పాడైపోకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తారు కదా! ఆ ప్యాకెట్ తీయగానే ప్యాకెట్‌తో సహా వాటర్‌లో ఒక 20 మినిట్స్ ఉంచేయాలి. అలా అయితే అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. చికెన్ సాసెస్‌ని ఇందాక వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కేలోపు 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఆనియన్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ సాసెస్ ముక్కలన్నింటిని ఒకేసారి వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉన్న సైజు కంటే కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టుగా అర్థం. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకొని, ఆ మిగిలిన ఆయిల్‌లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్‌లోకి వస్తున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టమాటోలు మగ్గుతున్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 ½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 ½ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒక 2, 3 నిమిషాలు వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వాటర్ ఏసుకొని టమాటో, ఆనియన్ ముక్కల్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇందులో మీరు ఇంట్లో వాడుకునే ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఆ చికెన్ మసాలాను కొద్దిగా వేసుకోవాలి. వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ సాసెస్‌ని ఇందులో వేసుకొని మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఒక 4-5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ, సింపుల్ అయిన మన వేడి వేడి చికెన్ సాసెస్ రెడీ. ఈ రెసిపీ మన ఇండియాలో చేయడమైనా, తినడమైనా చాలా రేర్. కానీ అబ్రాడ్‌లో ఉన్న పీపుల్స్‌కి మాత్రం చాలా ఇష్టమైన రెసిపీ ఇది. నిజానికి ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా బావుంది. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థాంక్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.